ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన హెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనము. నీకు ధైర్యము కలుగజేసేదను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలీలను పునరుద్ధరింప చేయునని ప్రవక్త అయిన హెజ్కేలు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీకు దేవుని యందు తక్కువ నమ్మకం ఉంటే ఎక్కువ భయం ఉంటుంది. పరిపూర్ణమైన నమ్మకం ఉంటే అసలు భయమే ఉండదు. గనుక నేడు నీ జీవితంలో ఎలాంటి తుఫాన్లు నీ మీద ఎగిసిపడుతున్నా నీవు భయపడకు. దేవుని యందు నమ్మిక మాత్రము ఉంచుము. అప్పుడు ఆయన నిన్ను ధైర్యపరిచి నీవు కోరిన రేవుకు నిన్ను నడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు ధైర్యము కలగచేయాలంటే మొదటిగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. మూడవదిగా నీవు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన యందు విశ్వాసము కలిగి జీవిస్తారో దేవుడు వారికి ధైర్యము కలగజేస్తానని, వారి కోరుకున్న రేవుకు నడిపిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చే ధైర్యాన్ని కలిగి జీవించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగరుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. నీకు ధైర్యము కలుగజేస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు. భయభక్తులు కలిగి ఉండమని, నిరీక్షణ ఉంచమని, విశ్వాసము నమ్మకాన్ని కలిగి జీవించమని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించలాగున నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.